వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కదండి. వచ్చిన ముత్తైదువులకి తాంబూలం ఎలా ఇవ్వాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒకటి కానీ 2 కానీ జాకెట్ ముక్కలు మనకు నచ్చినట్టయితే పెట్టుకోవచ్చండి. నేనైతే ఒకటి పెట్టాను. తర్వాత 2 ఆకులు, అలాగే ఒక్క 1 రూపీ కాయిన్. అరటిపళ్ళు అయితే 2 ఇవ్వాలండి. మిగిలిన ఫ్రూట్స్ ఏవైనా సరే ఒకటి ఇచ్చినా సరిపోతుంది. నెక్స్ట్ అలాగే పూలు, నేనైతే విడి పూలు అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర మాల కట్టినవి ఉంటే అవైనా పెట్టుకోవచ్చు. అవి ఇస్తే వాళ్ళ తలలో పెట్టుకుంటారు, ఇంకా మంచిది. నెక్స్ట్ పసుపు, కుంకుమ, గాజులు అయితే మట్టి గాజులు ఇవ్వాలండి. అలాగే 2 ఎండిన ఖర్జూరాలు ఉంటాయి కదా, అవైతే పెట్టాలి. నెక్స్ట్ అలాగే నేనైతే ఇక్కడ పచ్చి శనగలు పెట్టానండి. మీరైతే ముందు రోజు నానబెట్టిన శనగలు అయితే పెట్టివ్వండి, చాలా మంచిది. ఇలా తాంబూలం ఇచ్చే ముందు కాళ్ళకి పసుపు రాసి, అలాగే గంధం రాసి, కుంకుమ పెట్టి ఈ తాంబూలం అయితే వాళ్ళకి ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మనం అక్షింతలు వేయించుకొని ఇచ్చామంటే వాళ్ళు వచ్చిన ముత్తైదులు ఎంతో సంతృప్తి చెంది మనల్ని అయితే ఆశీర్వదిస్తారు. కొత్తగా వ్రతం చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.